ఓం సాయిరామ్. అందరికీ నమస్కారం. మనమందరం ఈ ఉరుకుల పరుగుల జీవితంలో కొన్నిసార్లు అలసిపోతుంటాం కదా. మనసుకి ప్రశాంతత కావాలని, కాస్త ధైర్యం కావాలని అనిపిస్తూ ఉంటోంది. అలాంటి సమయంలో మనకు దారి చూపించేది ఆ సాయినాథుడి బోధనలే. ఈరోజు మనం అలాంటి ఒక అమూల్యమైన పాఠాన్ని తెలుసుకుందాం. అవును కదా. మనందరి జీవితంలో ఏదో ఒక టైంలో నమ్మకం సన్నగిల్లుతున్నట్టు, ముందు దారేది కనపడనట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇది చాలా సహజం. మరి విశ్వాసం ఇలా పరీక్షకు గురైనప్పుడు మనం ఏం చెయ్యాలి? ఎటువైపు చూడాలి? అయితే ఇలాంటి సవాళ్లు మనకే కొత్త కాదు. దానికి సమాధానాలు మన పవిత్ర గ్రంథాల్లోనే ఉన్నాయి. వాటిలోంచి ఒక అద్భుతమైన కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ కథ మనల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది. మనమిప్పుడు చెప్పుకోబోయే ఈ కథ శ్రీ సాయి సచ్చరిత్ర అనే పవిత్ర గ్రంథంలోనిది. ఇది బాబా జీవితాన్ని, ఆయన బోధనలను మన కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. అందులో 32వ అధ్యాయంలో ఉన్న ఒక చిన్న కథ మన జీవితాలకే ఒక పెద్ద పాఠం చెబుతుంది. ఆ కథలో ఒక భక్తుడు తీవ్రమైన కష్టాల్లో ఉన్నాడు. జీవితంలో ఏం చెయ్యాలో పాలుపోవట్లేదు. అంత అనిశ్చితి. మనలో చాలామందికి ఇలాంటి పరిస్థితి ఎదురయ్యే ఉంటుంది కదా. ఆ సమయంలో మనసు పడే వేదన మాటల్లో చెప్పలేనిది. అలాంటి నిస్సహాయ స్థితిలో ఆ భక్తుడు ఏం చేశాడో తెలుసా? తన హృదయాన్ని పూర్తిగా బాబావైపు తిప్పాడు. తన భారాన్నంతా ఆయన పాదాల దగ్గర పెట్టేశాడు. బాబా, నువ్వే దారి చూపించు అని వేడుకున్నాడు. చూడండి, ఇదే సంపూర్ణ శరణాగతి అంటే. మరి అలా పూర్తిగా బాబాను నమ్ముకున్న భక్తుడికి బాబా ఎలా స్పందించారు? ఆయన చేసేది ఎప్పుడూ ఒక అద్భుతమే. కాని ఆ అద్భుతం చాలా నిశ్శబ్దంగా, మనకు తెలియకుండానే జరిగిపోతుంది. బాబా చెప్పిన ఆ 2 మాటలు మన జీవితాలకి మూలమంత్రాలు. అవే శ్రద్ధ మరియు సబూరి. శ్రద్ధ అంటే తురుగులేని నమ్మకం. సబూరి అంటే ఓపిక. ఈ 2 ఉంటే నువ్వు ఎక్కడున్నా నేన్నీతోనే ఉంటాను అని బాబా మాటిచ్చారు. ఇంతకంటే భరోసా ఇంకేం కావాలి? అయితే ఇక్కడ జరిగిన అద్భుతం ఏదో మాయో, మంత్రమో కాదు. అసలైన అద్భుతం ఆ భక్తుడి మనసులో జరిగింది. అంతవరకు ఉన్న ఆందోళన, భయం ఒక్కసారిగా మాయమైపోయి, చెప్పలేని ఒక ప్రశాంతత, ఒక ధైర్యం అతనిలో నిండిపోయాయి. ఇదే కదా బాబా అనుగ్రహమంతే. ఈ చిన్న కథలో ఎంత పెద్ద జీవిత సత్యం దాగుందో కదా. మరి ఆ శరణాగతి వెనకున్న అసలైన పాఠమేంటో ఇప్పుడు కొంచెం వివరంగా చూద్దాం. శ్రద్ధ అంటే విశ్వాసం. ఇది ఎలాంటిదంటే, రాత్రి ఎంత చీకటిగా ఉన్నా రేపు ఉదయం సూర్యుడు ఖచ్చితంగా ఉదయిస్తాదో అని మనకు తెలుసు కదా. అదొక గట్టి నమ్మకం. దేవుడి మీద మనకు ఉండాల్సింది అలాంటి అచంచలమైన నమ్మకమే. ఇక రెండోది సబూరీ అంటే ఓర్పు. ఇది కూడా చాలా ముఖ్యం. మనం ఒక విత్తనం నాటిన తర్వాత అది మొక్కగా ఎదగడానికి టైం పడుతుంది. అంతేగాని ప్రతిరోజు దాన్ని తవ్వి చూస్తే అది బతకదు గదా. దైవం మనకు ఇచ్చే ఫలితాలు కూడా అంతే. సరైన సమయం వచ్చే వరకు ఓపిక పట్టాలి. అంటే ఈ కథ మనకు ఏమి చెబుతోంది? మన నమ్మకం నిజంగా బలంగా ఉందో లేదో తెలిసేది కష్టాల్లోనే. భగవంతుడికి మనల్ని మనం అప్పగించుకోవడం బలహీనత కాదు, అదే మనకు కొండంత బలాన్నిస్తుంది. దేవుడి సహాయం ఎప్పుడూ ఆర్భాటంగా రాదు, చాలా ప్రశాంతంగా, సరళంగా వస్తుంది. వీటన్నిటికీ పునాది ఓర్పు. అదే మనసుకి శాంతినిస్తుంది. బావుంది, కథ విన్నాం, పాఠాలు తెలుసుకున్నాం. మరి వీటిని మన రోజువారీ జీవితంలో, ఈ బిజీ లైఫ్లో ఎలా పాటించాలి? ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. మనసు ప్రశాంతంగా ఉండటానికి ఒక చిన్న చిట్కా ఉంది. దీన్ని ఎవ్వరైనా ఎప్పుడైనా చెయ్యొచ్చు. ఓ 2 నిమిషాలు లేదా 5 నిమిషాలు ప్రశాంతంగా ఉన్న చోట కూర్చోండి. కళ్ళు మూసుకొని నెమ్మదిగా లోతుగా శ్వాస తీసుకోండి. మీకు ఇష్టమైన దైవనామాన్ని, సాయనో, ఓం సాయిరామనో నెమ్మదిగా మనసులో అనుకోండి. మీ ఆలోచనల వెంటపడద్దు, కేవలం ఆ నామం మీద మాత్రమే దృష్టి పెట్టండి. చివరుగా ఒక కృతజ్ఞతాభావంతో ముగించండి. అంతే. చూడండి, మన మైండ్ సెట్లో చిన్న మార్పు ఎంత తేడా తెస్తుందో. ఆందోళనెప్పుడూ అంతా నేనే కంట్రోల్ చేయాలి, అన్నీ నా చేతుల్లోనే ఉండాలి అంటుంది. కాని విశ్వాసమేమంటుంది? నా ప్రయత్నం నేను చేస్తాను, జరగాల్సింది జరుగుతుంది, ఆ ప్రక్రియను నేను నమ్ముతాను అని చెప్తుంది. ఈ రెండో దారి మనకు ప్రశాంతతనిస్తుంది.
ఒక్కసారి మన గురించి మనం ఆలోచించుకుందాం. ఈరోజు మన జీవితంలో ఏ విషయంలోనైనా సరే ఈ ఆందోళనను పక్కన పెట్టి కాస్త నమ్మకాన్ని పెంచుకోడానికి అవకాశముందా? చివరిగా బాబా బోధనల సారాంశం ఒక్కటే. మనం చెయ్యాల్సిన పనులను ప్రశాంతమైన మనస్సుతో శ్రద్ధగా పూర్తి చేయాలి. ఫలితం ఎలా వస్తుందో అన్న ఆందోళనను వదిలేసి దాన్ని ఆ సాయినాథుడి చిత్తానికి వదిలేయాలి. ఇదే నిజమైన కర్మయోగం. ఈరోజు మనమందరం ఒక చిన్న సంకల్పం తీసుకుందాం. మనసుపై ఉన్న ఏదైనా ఒక చిన్న భారాన్ని దాన్ని బాబా పాదాల దగ్గర పెట్టి ఒక్క క్షణం ప్రశాంతతను పొందుదాం. ఆ ఒక్క చిన్న అడుగే మనల్ని గొప్ప శాంతి వైపు నడిపిస్తుంది. అందరికీ సాయి ఆశీస్సులు. ఓం సాయిరాం.